అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరుగా జరుగుతుంది. సో ఆ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 2వ వార్డు నుంచి అన్న నర్సయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. సో ఈ సందర్భంగానే ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్నారు. సో ఈ ప్రచారంలో భాగంగా అన్నకి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది, ఎలాంటి స్పందన వస్తుందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీకు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థికి నిలబడి, మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న? మాకు ఈ 2వ వార్డు నుంచి మా గ్రామ ప్రజలందరూ కూడా మన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి అందరూ వాళ్ళ కుటుంబ సభ్యునిగా చేసిన భావించి అందరి సహాయ సహకారాలు నాకు అందేయడం జరుగుతుంది. అత్యధిక మెజార్టీ తోటి నన్ను గెలిపించడం కూడా జరుగుతుందని వాళ్ళందరికీ మంచి మంచి మనసు నాకు మా గుర్ర సత్యనారాయణ గారి ఆశీస్సులు, మా గ్రామ పెద్దల యువకులు అందరు కలిపి కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రధానంగా చూసుకున్నట్లయితేనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాదే రాష్ట్రంలో అధికారం ఉందని భరోసాతోనే వెళ్ళిపోతున్నారు. అండ్ బీజేపీ పార్టీ సెంటర్లో మాదే అధికారం ఉన్న భరోసాతో మీరు ప్రజలకు ఎలాంటి భరోసాతో ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మీరు రేపు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ వార్డులో మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే? మా గ్రామంలో ఉన్న ఏ చిన్న చిన్న పనులైనా పెద్ద పెద్ద పనులైనా మా మాజీ మంత్రివర్యుల దృష్టి తీసుకుపోయి ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి పని చేయించుకుందామని చేపించగలనని కోరుకుంటున్నాను. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మా గ్రామంలో ఏ ఒక్క రూపాయి పని కూడా ఇంతవరకు చేసి పెట్టలేదు. గతంలో మాజీ మంత్రివర్యులు చేసిన పనులే ఇక్కడ ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పని కూడా చేయలేదు. మా ఈ 2వ వార్డులో మా కోండకుంట గ్రామంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో 3-4 ఉన్నారు. ఒక ఇల్లు లేని మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంతమందికి పింఛన్లు రావట్లేదు. ఒక ఇల్లు ఇచ్చారు మా 2వ వార్డు పేరు, ఒకే ఒక ఇల్లు, ఒక దాసర శ్రీనివాస్ అనే ఒక వ్యక్తికి ఒక ఇల్లు ఇచ్చారు. ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు మా గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా. అలాంటి దృష్టి పెట్టుకుంటే ఇక్కడ అందరూ కూడా మా గ్రామ ప్రజలు మాకు మద్దతుగా మన జగదీష్ రెడ్డి గారి మీద నమ్మకంతో మా సత్యనారాయణ గారి మా గ్రామంలో ఉన్న యువకులు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా అభివృద్ధి చూసి మాకు ఓట్లేసి అత్యధిక మేరతో గెలిపిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఈ వార్డులో ప్రధానంగా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి సమస్యలు మీరు అభివృద్ధి చేయబోతున్నారు? మా గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా ఈది లైట్లు కానీ కొన్ని ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఇప్పుడు 2వ విడత మళ్ళీ కనుక గ్రామంలో వచ్చిన మా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ఇండ్లు కావాలి. చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కావాలి. ఇంకా ఏదైనా మా గ్రామంలో ఒక గ్రంథాలయం, ప్రతి వార్డుకు ప్రతి గ్రామం ముందు మన బజార్కి సీసీ కెమెరాలు, మా యువకులకు ఇంకా ఒక జిమ్ సెంటర్ అలాంటి పెట్టిద్దామని కోరుకుంటున్నాను. సో మీకు జగదీష్ రెడ్డి మాజీ మంత్రి వాళ్ళు జగదీష్ రెడ్డి గారి నుంచి కానీ మీ యొక్క పార్టీ పెద్దల నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం ఎలాంటి సపోర్ట్ లభిస్తుందన్న? వారు చేసిన అభివృద్ధి మాకు ముందు నడిపిస్తుంది. మన జగదీష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మా యువకులందరూ కలిపి కూడా నాకు ఒక సొంత మిత్రులుగా కుల మతాల భేదాలు లేకోకుండా ఈరోజు మా గ్రామం అందరూ కూడా ఆశీర్వదించిన ఎమ్మడొచ్చిన అంటే అదే నా గెలుపుగా కారణం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మన నరసన్న గారికి ఒక రకంగా చెప్పాలంటే మీరే ఒక ఎన్నుముక లెక్క వెనక ఉండి నడిపిస్తున్నారు. చూస్తుంటే ఇక్కడ జనసంద్రదం చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా. ఇప్పుడే వీళ్ళంతా ఆనందం వ్యక్తపరుస్తారు. ఖచ్చితంగా మా వార్డులో మేము గుర్రం సత్యనారాయణ రెడ్డి గారి అడుగుజాలలో నడుపుతూ ఆయన సూచనల మేరకు మేము వెళ్తామని అంటారు. సో మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? మా నుంచి కానీ మన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి నుంచి పూర్తి సహాయ సహకారాలతోటి గుర్ర నరసయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. ఈ జనసంద్రమం చూస్తూనే ఉన్నారు కదా, ఊరు మొత్తం కదిలింది. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నరసయ్య గారు భారీ మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాను. సరే, ఓకే అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 2వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా 2వ వార్డు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నా మీద నమ్మకంతో మన గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు, మన మాజీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రెడ్డి గారు అయితుంది, మా మాజీ సర్పంచ్ కుట్టేటి సాదులు గారు అయితుంది, మా గ్రామ పెద్దలు పోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు, మా వార్డు అధ్యక్షుడు పిట్టల మహేందర్ గారు, ఇంకా యువకులు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆశీర్వాదంతో నాకు అత్యధిక మేరతో గెలిపిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ పిట్టల మహేందర్ గారు 2వ వార్డు అధ్యక్షులు పిట్టల మహేందర్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా జరుగుతుంది, వీళ్ళకి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు తెలుపుతున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇప్పుడు నరసన్న గారికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు, మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? నరసన్నకి బాగానే సపోర్ట్, ఫుల్ మొత్తం కౌంటుకున్న మొత్తం ఓకే, ఇప్పుడు కూడా చాలా వరకు ఓకే. రేపు పోతే స్పందన తెలుస్తుంది. మన మాజీ మంత్రి వాళ్ళు జగదీష్ రెడ్డి గారు మంచి అభివృద్ధి చేసిండు, దాని ప్రకారంతో ఊళ్ళో కూడా స్పందన బాగుంది.
వార్డు మొత్తం స్పందన బాగుంది. దాంతో నరసయ్య గారిని గెలుపుదామని ఆశిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ.